సో గ్రీకులు అండ్ రోమన్లు ప్రగాఢంగా నమ్మేవారు ఈగిల్ ఇస్ ద మెసెంజర్ ఫ్రమ్ గాడ్స్, దేవుడి నుండి పంపబడినటువంటి ఒక మెసెంజర్, లేకపోతే సందేశ వార్తాహరుడు గద్ద ఆర్ పక్షిరాజు అని నమ్మేవారు. అయితే ఇక్కడ ఈ పక్షిరాజు ఏం పలుకుతోంది? శుభవార్త పలకట్లేదు. అయ్యో 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 అంటే ఇంగ్లీష్లో ఓ ఓ ఓ, ఇంకా లిటరల్ గా చెప్పాలంటే శ్రమ శ్రమ శ్రమ. పైన ఆకాశం నుండి ఒక పక్షి భూమి అంతటికి వినపడేటట్టు టెక్నాలజీ మనకుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే మీ గ్యాడ్జెట్ లోనికి వచ్చేస్తుంది, ప్రత్యక్ష ప్రసారం మీరు చూసేస్తారు. కనుక ఇదేం పెద్ద వింత కాదు. మట్టి బుర్ర ఉన్నటువంటి మనిషే ఆ స్థాయికి ఎదగగలిగితే ఆ మహామేధస్సు ఉన్నటువంటి దేవుడు ఏమైనా చేయగలడు. ప్రపంచంలో ఉన్నటువంటి బతుకుతున్నటువంటి బిలియన్స్ ఆఫ్ పీపుల్ కి శ్రమ 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 అని పైనుండి వినబడేసరికి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంతకు మునుపు ఇదే గ్రంథంలో మనం విన్నాం, పరిశుద్ధుడు 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 అని పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన జీవులు పొగిడారు. అక్కడి నుండే కిందికి వస్తున్నటువంటి వర్తమానం ఏంటి? శ్రమ శ్రమ శ్రమ. ఓ అనేటువంటి పదానికి బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంట్లో అంతటికి నేను వెళ్ళను. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఓ శ్రమ అంటే రాబోయేటువంటి దుఃఖానికి, రాబోయేటువంటి నష్టానికి, రాబోయేటువంటి నాశనానికి అది నాంది, అది సూచన. యెషయా అనేటువంటి ప్రవక్త తన గ్రంథంలో బైబిల్ అంతట్లో ఎవ్వరూ పలుకునన్ని సార్లు ఓ ఓ ఓ అని శ్రమ 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 అని పలికాడు 22 టైమ్స్. యేసు ప్రభు కూడా శుభం 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 అనే దానికన్నా శ్రమ 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 అని ఎక్కువ సార్లు చెప్పాడు. మీరు మత్తయి 23 చదువుకోండి, లూకా 11 చదువుకోండి. సో ప్రవక్త అయినటువంటి యెషయా అండ్ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు శ్రమ 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 అని ఎక్కువ సార్లు పలికారు. కానీ ఎవరికి పలికారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎవరి గురించి వారు ఆ రకంగా పలికారు అది ఇక్కడ ఉంది. భూనివాసులకు, పర సంబంధులకు కాదు, భూనివాసులకు, ఎర్త్ డ్వెల్లర్స్, భూమి మీద బతికే వారికి. భూమి మీద బతికే వారంటే జియోగ్రాఫికల్ గా ఆ భూమి మీద బతుకుతున్నటువంటి ఇండియన్స్ కి, చైనీస్ కి, ఆఫ్రికన్స్ కి, అమెరికన్స్ కి కాదు, ఆ భూ సంబంధులుగా భూమిని ప్రేమించి ఆ లోకానికి తమను తాము దాసోహము చేసుకొని ఆ లోకం ఇచ్చేటువంటి స్థానం కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సుఖం కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సంపద కోసం, ఆ లోకం ఇచ్చేటువంటి సంతృప్తి కోసం అటువైపే తిరిగి అటే ఉన్నటువంటి వారికి శ్రమ. పరలోకం వైపు తిరిగి తమను ఉపేక్షించుకొని దేవుడికి తమను అప్పగించుకొని పైనున్న వాటిని వెతికి అక్కడి నుండి మా కొరకు రక్షకుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆ యొక్క పౌరసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని పొందుకుంటామని నిరీక్షణతో బతికేటువంటి పర సంబంధులకు కాదు, భూ సంబంధులకు.